హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏపీ ప్రజలకు సంబంధించి మరో 5 రోజుల వరకే ఛాన్స్ అయితే ఇచ్చారు. ఈ 5 రోజుల్లో మీరు తప్పనిసరిగా ఈ ఒకటి చేసుకోవాలి. లేదంటే గనక మీకే ప్రాబ్లము. అయితే ఆ 5 రోజుల్లో ఏం చేసుకోవాలి ఏంటి అనేది మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానెల్‌ని కూడా ఫాలో అవుతుండండి. అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్‌లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇక నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రజలకు సంబంధించి 5 రోజుల వరకే గడువు తేదీ. అయితే ఈ గడువు తేదీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్పొరేషన్, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఆస్తి పన్ను వడ్డీపై ప్రభుత్వం 50% రాయితీని ప్రకటించింది. అయితే ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం అయితే చేసుకోవాలని ఉపయోగించుకోవాలని అధికారులైతే సూచిస్తున్నారు. ఈ గడువు తేదీ మార్చి 31తో కంప్లీట్ అయిపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో ఆస్తి పన్ను బకాయిలు పేరుకుపోయాయి. గత 8 ఏళ్లుగా ఈ బకాయిలు 2,636 అంటే మొత్తం కలిపి ప్రజలు 6,072 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాలి. అంత పెద్ద మొత్తం ప్రజలకు భారమని చెప్పేసి భావించిన ప్రభుత్వం వడ్డీపై 50% రాయితీని ప్రకటించింది. ఈ నెల 31లోగా బకాయిలు చెల్లిస్తే గనక వడ్డీపై 50% రాయితీ అనేది ఇస్తారు. ఈ మేరకు ప్రజలకు 1,718 కోట్ల రూపాయల లబ్ధి అయితే చేకూరబోతుందని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం అయితే చెబుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్తి పన్ను వడ్డీపై 50% రాయితీని ఈ నెల 16న ప్రకటించగా, ఈ నెల 31వ తేదీన ముగియనుంది. రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం ప్రకటన అయితే చేసిన తర్వాత ఆస్తి పన్ను వసూళ్లు పెరగాయంటున్నారు అధికారులు. గతేడాది 2025 ఏప్రిల్ 1 నుండి ఈ ఏడాది 2026 మార్చి 15 లోగా వడ్డీ సహా ఆస్తి పన్నులు బకాయిలు చెల్లించే వారికి సంబంధించి 2026, 27 ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్నులో 50% రాయితీ అయితే మొత్తాన్ని తగ్గించనున్నారు. ఏపీ ప్రభుత్వం వడ్డీ రాయితీ ప్రకటించిన తర్వాత చెల్లిస్తున్నటువంటి వారికి మాత్రం 50% తగ్గించి వసూళ్లు అయితే చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం 50% రాయితీ ప్రకటించడంతో చాలామంది ప్రజలు బకాయిల్ని చెల్లిస్తున్నారు. కానీ కొంతమంది సిబ్బంది క్షేత్రస్థాయిలో ఆస్తి బకాయిలు వసూలు చేసే క్రమంలో తాగునీటి కుళాయిలు కానివ్వచ్చు, యూజేడీ కనెక్షన్లు తొలగిస్తున్నారని జనాలు ఆరోపిస్తున్నారు. దీనిపై అధికారులు అయితే స్పందించారు. ఎవరైనా ఆస్తి పన్ను వసూలు పేరుతో ప్రజల్ని ఇబ్బంది పెడితే కనుక వారిపైన చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసి హెచ్చరించినట్టయితే తెలుస్తుంది. మరో 5 రోజుల్లో మనకైతే ఈ గడువు అనేది ముగించబోతుందండి. సో ఆస్తి పన్నుపై వడ్డీ అనేది 50% వరకు అయితే రాయితీ అవకాశం అనేది ప్రభుత్వం అయితే కల్పించారు. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఆస్తి పన్ను ఎవరైనా అంటే ఇంటి పన్ను ఎవరైనా కట్టలేని వారు అంటే ఎవరైనా కట్టకుండా ఇంకా వెయిట్ చేస్తుంటే కనుక తప్పనిసరిగా మీరు ఈ నెల ఆఖరు అంటే మార్చి 31 తేదీలోగా మీరు కట్టేయండి ఫ్రెండ్స్. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని ఫాలో అవుతుండండి. అలాగే తెలియని వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.